ప్రార్థన విశ్వాసికి ఊపిరి. క్రీస్తునందు ప్రియులారా, పునీత లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువు పరిసయ్యుడు సుంకరి అనే ఉపమానమును బోధిస్తూ, గర్వము పతనానికి దారితీస్తుంది, వినయము దేవుని దీవెనలను ఇస్తుందని చెప్పాడు. గర్వము వినాశనకరమైన పరిణామాలకు దారితీస్తుంది, వినయము జీవమునిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పరిసయ్యుడు సుంకరి ఉపమానము ద్వారా మనకేమి నేర్పిస్తున్నారో ధ్యానించుదాం. ప్రార్థనలో ఇతరులతో పోల్చుకోవడం కాదు, పరుల మేలు ఆకాంక్షించాలి. మనకంటే మరొకరిని తక్కువగా చూడడమంటే అవమానించడమే. ప్రార్థనలో వినయం కావాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. పరివర్తన మనస్సు, పశ్చాత్తాప హృదయం, సఖ్యత, సమాధానం అవసరం. గర్వము దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. దేవుని నుండి దూరమైన వారు ఎలా జీవించగలరు? ప్రార్థన ఎలా ఫలిస్తుంది? ఇతరులతో పోల్చుకొని జీవించడం ద్వారా దేవుని ఉదారత్వాన్ని అవమానిస్తున్నాము. మత నియమాలను పాటించడం వలన మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అనుకోవడం అవివేకం. దేవుని కనికరం వలన మనము నిత్యజీవం పొందుతాము. ప్రియులారా, వినయము దేవునికి ఇష్టమైన కానుక. వినయవంతులను దేవుడు ఆదరిస్తాడు. పాపములను ఒప్పుకొనుట ద్వారా క్షమాపణ లభిస్తుంది. సుంకరి వినయముతో ప్రార్థించాడు, పాపినని ఒప్పుకున్నాడు. దేవునిచే నీతిమంతునిగా ఇంటికి వెళ్ళాడు. తనకు తానే పుణ్యాత్ముణ్ణి అనుకొని గర్వముతో ప్రార్థించిన పరిసయ్యుడు ఏ మార్పు లేకుండానే ఇంటికి వెళ్ళాడు. ప్రార్థనలో మనం చేసిన పనులను నెమరు వేసుకోవడం కాదు, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను నెమరు వేసుకోవాలి. దేవుడు బలుల వలన సంతృప్తి చెందడం లేదు, వినయముతో మన హృదయాలను ప్రభువుకు సమర్పించడంలో సంతోషిస్తున్నాడు. ప్రియులారా, ప్రార్థన మన విశ్వాసానికి ఊపిరిగా ఉన్నది. వినయముతో ప్రార్థించుదాం, దేవుని కనికరమును పొందుదాం. ప్రభు రక్షణ వరాలు మనకు సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్.